దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో బెంగాల్లోని సీల్దా కోర్టు ఇవాళ నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది. డీఎన్ఏ రిపోర్టుల సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. వైద్యురాలిపై హత్యాచార ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం చెలరేగింది. తనను ఈ కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ తీర్పు సమయంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో శిక్ష ఖరారుకు ముందు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని సంజయ్ రాయ్కు న్యాయమూర్తి తెలిపారు. అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. పోలీసులు, సీబీఐ ఈ కేసును ఒకరి మీదకు ఒకరు నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి కోల్కతాలోని సెషన్స్ కోర్టు ఎలాంటి శిక్ష విధించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.